మనకు వివాదం వద్ద అబ్రహాం యొక్క నిర్ణయం ఏం చేసింది, లోతు యొక్క నిర్ణయం ఏం చేసిందో గత 2 వారాలు మనం చూసాం. అబ్రహాము వివాదం వద్ద ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. నేను చెప్పాను, ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయము తన జీవితాన్ని నిర్ణయిస్తుంది. అమ్మా, చెల్లి, బ్రదర్, నువ్వు తీసుకునే నిర్ణయం, డిసిషన్ నీ లైఫ్ను డిసైడ్ చేస్తుంది, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అబ్రహాము తీసుకున్న నిర్ణయము అతని అన్ని విషయాలు ఆశీర్వదింపబడ్డాడు చేసింది. లోతు తీసుకున్న నిర్ణయం అతడు పతనం అవ్వడానికి కారణమైపోయింది. అబ్రహాము ఏం నిర్ణయం తీసుకున్నాడు? వివాదం వద్ద ఏ నిర్ణయం తీసుకున్నాడు? మనము బంధువులం, ఈ అన్యజనుల ఎదుట మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దయచేసి బ్రతిమిలాడుకున్నాడు, విధేయత చూపాడు. ఇదిగో నువ్వే కోరుకో, నీ ఎదుట ఉన్నది ఆయనకి అప్పగించాడు. నేను నష్టపోయినా పర్లేదు. అబ్రహాము స్వార్థాన్ని చూసుకోలేదు, నిస్వార్థతను. అక్కడ అటువంటి నిస్వార్థత, తగ్గింపు తత్వము, తన్ను తాను ఇతరులకు అప్పగించుకోవటము. దేవుని నామం దూషణ పాలు కావద్దు. అన్యజనుల ఎదుట, ఈ కనానీల ఎదుట, ఫెరెజ్జీల ఎదుట దేవుని నామం ఘనపరచబడని స్పృహ కలిగి ఉన్నాడు. అవన్నీ కలిగి ఉండి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. నష్టపోయినా పర్లేదు, దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి, కోరుకొని ఇష్టం అన్నాడు. అతడు కోరుకున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు. లోతు ఎట్టాపత్రమైపోయాడు, పిల్లలు పాడైపోయారు. 19వ అధ్యాయంకి వచ్చేసరికి భార్య ఉపస్తంభం అయిపోయింది, మరణించింది. శాపగ్రస్తమైన జీవితాల్లో వారు జీవిస్తున్నారు, పతనమైపోయారు. మనం తీసుకునే నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి. ఈ 13వ అధ్యాయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, 2 వ్యక్తుల గురించి వారు తీసుకున్న నిర్ణయాలు ఎటువంటివో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లోతు తీసుకున్న నిర్ణయంలో మనము గడిచిన కాలం అతని పతనానికి అతడు తీసుకున్న నిర్ణయం అని ఒక తలంపును మనం చూసాం. ఇప్పుడు లోతు యొక్క పతనానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఎప్పుడు బైబిల్లో కొంతమంది జీవితాలు మనకు మాదిరికరంగా ఉన్నాయి. మనం ఎలాగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, ఆత్మీయ జీవితంలోకి ఎదగాలని. కొంతమంది జీవితాలు మనకు బుద్ధిని బోధ కలగజేయడానికి వరకు ఉన్నాయి. వారిని బట్టి, వారి పతనాన్ని బట్టి బుద్ధి తెచ్చుకోవాలని. అందుకే యుగాంతమందున మనకు ఆ లేఖనాలు, వారి జీవితాలు, సత్యాలు ఏం చేస్తున్నాయంటే బుద్ధి కలుగుట కొరకు ఉన్నాయి, బోధ కలుగుట కొరకు ఉన్నాయని కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రికలో మనకి ఈ మాటలు కనబడతా ఉంటాయి. బోధ, బుద్ధి. లోతును బట్టి మనం ఏం చేసుకోవాలంటే బుద్ధి తెచ్చుకోవాలి, బోధ కలుగ చేసుకోవాలి. లోతు యొక్క జీవితాన్ని, అబ్రహాం యొక్క జీవితాన్ని మాదిరిగా తీసుకోవాలి. ఇక్కడ లోతు యొక్క పతనానికి కొన్ని కారణాలను చూద్దాం. గడిచిన కాలము ఒక కారణం చూసాం, అతడు చేసిన తప్పుడు నిర్ణయం అతని పతనం అవడానికి కారణమైంది. రెండవది చూడండి, 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 10-11 వచనాలు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని. చాలండి. కాబట్టి లోతు ఆ యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని, కాబట్టి ఎందుకు కాబట్టి అని వాడాడు అంటే, ఆ యొక్క పైన వచనం మనం చదివితే, ఆ యొక్క పట్టణం అట యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశం అయి ఉండెను. అదంతా కూడా ఎట్టాగుంది? నీళ్లు పారే దేశం ఉంది. ఐగుప్తు గొప్ప ఆశీర్వాదాలకు ఒక సూచనగా ఉంది. అక్కడ ఐగుప్తులో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అవన్నీ ఉన్నాయి. దాని వలె ఉన్నది. యెహోవా తోట వలె, ఏదోను తోట వలె ఉన్నది, దేవుని తోట వలె ఉంది. కనుక కాబట్టి ఆయన ఆ యొక్క పట్టణాన్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అది చూస్తే ఎట్లాగుంది? అందంగా ఉంది. అది చూస్తే నది బారుతుంది, పంట పండడానికి సారవంతమైన నేల ఉంది, అక్కడ వాటర్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అతడు నివసించడానికి, అతడు వ్యాపారం చేయడానికి, అతడు పంటలు పండించుకోవడానికి, అతని పశువులన్నీ కూడా మేతకు
అన్ని అనుకూలంగా ఉన్నాయి. పశువులకు మేతకు, నీళ్లకు ఏ కొదవలేదు. కొంతమంది అప్పట్లో గుడారాలు వేసుకుంటూ పోయేది, కొంతమంది సంచరించుకుంటూ పోయేది. వారు ఎక్కడ ఉంటారంటే ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ ఉంటారు. ఎక్కడ బాయి, ఇప్పుడంటే బోర్లు ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పట్లో ఒక 20 ఏండ్లు బ్యాక్ వెళ్తే మనము బాయిలు ఉన్న దగ్గర, అట్లాంటి నీటి సౌకర్యాలు నదులున్న దగ్గర, కాలువలు ఉన్న దగ్గర అక్కడ ఉంటారు. అంటే ఇప్పుడు అనుకూలంగా ఉంది, అతనికి సౌకర్యవంతంగా ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, అంతా బాగుంది. ఆ ప్రాంతము అతను నివసించడానికి, అతని కుటుంబం నివసించడానికి, అతడు వ్యాపారం చేసుకోవడానికి, పశువులకు అయ్యో భలే ఉంది, అది బాగుంది. అంతా బాగుంది, కానీ ఒకటి బాలేదు. అంతా బాగుంది, ఒకటి బాలేదు. ఏంటది? ఏమిటది? 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఇది బాలేదు. అతడు నివసించే చోట అంతా బాగుంది, కానీ అక్కడున్న ప్రజలు దుష్టులు, పాపులు. అది బాలేదు, అదొక్కటి బాలేదు. నీ జీవితంలో అన్ని బాగున్నాయి, ఒకటి తప్ప. అన్ని విషయాల్లో నువ్వు మంచివాడివి, అన్ని విషయాలలో నువ్వు బాగున్నావు, ఒక్క విషయంలో తప్ప, గర్వం. అన్ని విషయాల్లో బాగున్నావు, కోపం తప్ప. అన్ని విషయాల్లో బాగున్నావు, నీ నోటి నుండి వస్తున్న బూతులున్నాయే, ఆ విషయంలో తప్ప. అన్ని విషయాల్లో బాగున్నావు, ఆత్మీయతలో. సారి పలుకుతున్న అబద్ధాలున్నాయే, అది తప్ప. అన్నీ బాగున్నాయి, ఇక్కడ తప్ప. ఇతరుల మీద ద్వేషం కలిగి ఉన్నావు, కోపం కలిగి ఉన్నావు, ఇది తప్ప. నీ ఆత్మీయ జీవితం పరికించి చూస్తే అన్నీ బాగున్నాయి, ప్రార్థన లేదు, ప్రార్థన తప్ప. అన్నీ బాగున్నాయి, ఏ తప్పు చేయట్లేదు, కానీ నీ మీద నీవే విశ్వాసం ఉంచుకుంటున్నావు, ప్రభు మీద ఉంచట్లేదు. అన్నీ బాగున్నాయి, ఆత్మీయ జీవితం బాలేదు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరు ఉంది, ప్రఖ్యాత ఉంది, ఆత్మీయత లేదు. ఆత్మీయత లేదు. అన్నీ బాగున్నాయి. దేవుని బిడ్డలారా, అతని చుట్టూ అన్నీ బాగున్నాయి. సొదొమ గొమొర్రా ప్రజలు మాత్రం చెడ్డవారు. ఆ ఒక్కటి చాలు అతన్ని నాశనం చేయడానికి, అతని కుటుంబం పతనం కావడానికి. అదొక్కటే కారణం. అన్నీ బాగున్నా ఆ ఒక్కటే కారణమైంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు నీ కుటుంబం పతనం కావడానికి ఒకే ఒక దురలవాటు నీలో ఉంది, ఒకే ఒక చెడ్డ అలవాటు నీలో ఉంది. ఆ ఒక్కటే నేను నాశనం చేస్తుంది. ఒక్కటి చాలు, ఒక్క అలవాటు చాలు, ఒక్క త్రాగుడు చాలు, ఒక్క తిరుగుబోతనం చాలు, ఒక్క అవిధేయత చాలు. ఆ ఒక్కటిని నాశనం చేస్తుంది. ఒక్క చెడ్డ అలవాటు, సెల్ ఫోన్లో సోషల్ మీడియాలో గడపడం, ఫోన్లో ఫోన్ మీడియాలు, ఆ ఒక్క చెడ్డ అలవాటు చాలు నీకు నేను నాశనం చేయడానికి. మొట్టమొదటిగా ఒక్క పాపమే దాడి చేస్తుంది, అన్ని దాడి చేయవు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అన్ని ఒకేసారి పాపాలు దాడి చేయవు నీ మీద. ఒక చెడ్డ వ్యసనం నీ మీద దాడి చేస్తుంది. అది దాడి చేస్తుంది, నేను పడదోస్తుంది. అప్పుడు అన్ని పడతాయి, అప్పుడు అన్ని మీద దాడి చేస్తాయి. అబద్ధాలు వస్తాయి, మోసాలు వస్తాయి, కపటం వస్తాయి, అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటు అన్నీ వస్తాయి నీకు. ఫస్ట్ ఒక్క చెడ్డ అలవాటు, ఆ ఒక్కటి నీలో ఉన్నది, ఆ ఒక్కటి నీ మీద దాడి చేస్తాను. నేను పడేసినాక ఇవన్నీ కూడా నేను ఆవరించి, నేను బంధించి చెరపట్టి లాక్కెళ్తూనే ఉంటాయి దేవుని దూరం. ఒక్క అలవాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు ఒక నివసించే చోట అన్నీ బాగున్నాయి, కానీ ఆ ఒక్కటి, నువ్వు అన్ని విషయాల్లో బాగున్నాయి, ఒక్క విషయంలో బాగు. దావీదు కీర్తనీయుడు, ఆయన ఆరాధికుడు, దేవుని హృదయానుసరుడు, యుద్ధశాలి, ఆయన దైవదూతల యొక్క జ్ఞానము కలిగిన వ్యక్తి. అని ఒకే ఒక పాపం దావీదును నాశనం ఎట్టటి చేసింది. ఆదాము అన్ని విషయాల్లో బాగున్నాడు, ఒకే ఒక పాపం అవిధేయత. ఆకాను అందరితో కలిసి యుద్ధం చేస్తాడు, శత్రువులను జయించాడు.
తనలో ఉన్న కోరికను జయించలేకపోయాడు, దురాశను జయించలేకపోయాడు. చూశాడు, ఆశించాడు బంగారం, ఆ ధనాపేక్షను జయించలేకపోయాడు. ఆ ఒక్కటే, ఆ ధనాపేక్ష, తనలో ఉన్న ఆ ధనాపేక్ష ఒకే ఒకటి, తాను, తన కుటుంబము, తన పిల్లలు అందరూ కూడా ఆకోర లోయలో పడి చచ్చిపోవడానికి కారణమయ్యింది. ఒక్క విధేయత ఆదామును అవ్వను సమృద్ధి గల ఆ ఏదోను తోట నుండి శాపగ్రస్తమైన ప్రదేశంలోకి నడిపించింది. నా ప్రియ సహోదరి, ఒకే పాపం అనుకుంటున్నావు, చిన్నదే కదా, ఒకటే కదా, దీనివల్ల ఏమైతుంది కదా, ఆ అవిధేయత చాలు, ఆ అక్రమ జీవితం చాలు, ఆ ఒక్క పాపం చాలు, నీ సమృద్ధిని ఏం చేస్తుంది? కరువుగా మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్క పాపం. దావీదు అందరిని జయించాడు, యుద్ధశాలి. తనలో ఉన్న కోరికను తనను తాను జయించుకోలేకపోయాడు. అనుకుంటాను ఆ పాపం వెనకాల, ఆ బెత్షెబ వెనకాల తనకు 4 కొడుకుల మరణం ఉంది కనబడుతుందంటే దావీదు ఆ తప్పు చేయకపోయేవాడు. ఆ పండు వెనకాల దేవుని యొక్క సహవాసం నుండి దూరం చేయబడి మరణము సంభవిస్తుందని ఆ పండు వెనకాల అవ్వ చూస్తే, ఆకాను ఆ ధనం వెనకాల ఏముందో, తన కుటుంబం మొత్తం కూడా ఆకోరలో లోయలో పడదోయబడి రాళ్లతో కొట్టబడి చంపబడతారని అది కనబడితే చేయకపోయేవాడు. కనబడదు, నీకు కనబడదు సహోదరుడా, నీకు అర్థం కాదు. ఆ ఒక్క పాపం వెనకాల ఎంత మాయ దాగుందో, ఎన్ని ఉరులు దాగున్నాయో, ఎంత భయంకరమైన ఊపి దాగుందో నీకు తెలియదు. దయచేసి ఒకే పాపం నిర్లక్ష్యం చేయకు. ఈ ఒక్కటే కదా, అన్ని బాగున్నాయి, అంతా బాగుంది, ఈ ఒక్క విషయంలో నేను బలహీనుడైన కొత్త పేరు దానికి పెట్టుకోకు. అది పాపమే. ఇది నా బలహీనత, కోపడడం నా బలహీనత, ఇది ఇలా మాట్లాడడం అబద్ధ బలహీనతను ఒక కొత్త పేరు దానికి ట్యాగ్ తగిలించకు. ఆ ఒక్కటే, అది పాపమే. పాపము ప్రియమైన దేవుని బిడ్డని దేవునికి దూరం చేస్తాడు, సిగ్గుపడేటట్టు చేస్తాడు, అవమానపట్టేటట్టు చేస్తాడు. పాపం నిన్ను కూలిపోయేటట్టు చేస్తాడు, కుప్పకూలిపోతావు. ఇశ్రాయేలు నీ పాపముల చేత నీవేలా కోలిచివి అన్నాడు. వ్యక్తిని పాపం కొలుస్తాడు, పాపము కొలుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అన్నాడు. మోషే ఎటువంటి వాడు? సాదాసీదా ప్రవక్త లాంటి వాడు కాదాయన. నేనేదో దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడడానికి కాముకిగా మాట్లాడతాను, అంత గొప్ప ప్రవక్త అని చెప్పాడు. ఆయన ఏదో మామూలు వ్యక్తి అనుకుంటున్నారా? భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడయ్యా అన్నాడు. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? ఎవరిస్తున్నారు? నీ చుట్టూ చేరి పొగడేవారు కాదు, నిన్ను ఎత్తి ఇట్టా దింపేసేవారు కాదు, పక్కనున్నవారు కాదు, నిన్ను పొగడేవారు కాదు, దేవుడే ఆయన గురించి ఇస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. భూమి మీద ప్రత్యక్షంగా మాట్లాడతాను, అందరిలాగా ఉంటోడు కాదు. అంత మా మధ్యలో అంత సత్సంబంధం, అన్యోన్య సహవాసం ఉంది. దాపరికం అనేది లేదా ఆయన దగ్గర, నా దగ్గర లేదు, అన్ని చెప్పేస్తాను ఆయనకు. అంత గొప్పవాడు. ఆ కనాను దేశానికి నడిపించడానికి 20 లక్షల మందిని తీసుకెళ్ళి, 6 లక్షల కాల్బలం అంటే 20 లక్షల మందిని తీసుకొని కనాను దేశానికి, దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నాయకుడు గుండి తీసుకెళ్తున్నాడు. ఎన్నో అందులో ఇబ్బందులు, శ్రమలు, ఎన్నో అవమానాలు, అన్నిటి మధ్యలో మోషే తన సాత్వికాన్ని కనపరుస్తూ, ప్రేమ దేవుని బిడ్డలారా, అన్ని సహిస్తూ, అవమానాన్ని నిర్లక్ష్య పెడుతూ ముందుకే కొనసాగాడు కనాను వైపు. కానీ ఒకానొక దగ్గర అతడు కాని మాట పలికాడు. ద్రోహులారా, బండతో మాట్లాడంటే కొట్టేశాడు. ఒక్క తప్పు, ఒక్క కాని మాట. కీర్తన గ్రంథం 106వ కీర్తన 32వ వచనం. మోరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి,
కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. మోషేకు బాధ కలిగింది. ఎవరి మూలంగా? ఎవరి మూలంగా? తిరుగుబాటు చేసేవారి మూలంగా, అవిధేయత చూపేవారి మూలంగా, దేవుని కార్యాలు గుర్తించని వారి మూలంగా, వారి మూలంగా మోషేకు బాధ కలిగింది. నీ మూలంగా నీ కుటుంబానికి బాధ కలుగుతుంది. నీ పాప మూలంగా, నీ అవిశ్వాస మూలంగా, నీ అవిధేయత మూలంగా, దేవుని మీద తిరుగుబాటు మూలంగా నీ కుటుంబానికి బాధ కలుగుతుంది. నువ్వు చేస్తున్న ఆ యొక్క అపవిత్రమైన కార్యాల మూలంగా నీ కుటుంబం బాధ కలుగుతుంది. క్షమించండి, చెప్పండి, చదవండి. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. కాని మాట పలికెను. రోగులారా అన్నాడు. మరి వాళ్ళు ఏమన్నా మంచోళ్ళా? మీరు చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. మంచోళ్ళ, ఉత్తముల? వాళ్ళు ఏమన్నా గొప్ప వాళ్ళ? ఎన్నిసార్ల దేవుని మీద 10 సార్లు తిరుగుబాటు చేస్తారు? మొత్తం 14 సార్లు ఉంటుంది. అక్కడ వరకు నిర్గమకాండం మనం వచ్చిన 14వ అధ్యాయం వరకు, సంఖ్యాకాండం దగ్గరికి వచ్చినప్పుడు తర్వాత మరలా తిరుగుబాటు చేస్తారు. మోషే మీద తిరుగుబాటు చేస్తారు. మాకు లోకమే బాగుందంటారు, ఐగుప్తు బాగుందంటారు, ఆ కుక్క వాంతి తిరిగినట్టుగా మేము తిరుగుతాము, అదే బాగుంది, కక్కిందానే మళ్ళీ తింటామంటారు, ఆ కడగబడ్డ స్థితి మాకు బాగాలేదు, ఆ బురదలోనే దొరుకుతామంటారు, అట్లా బాగుంటుంది అంటారు. మాంసం కావాలంటారు, మాంసాపేక్షలు వీళ్ళు ఏమని పిలవాలి? వీళ్ళని ఏమని పిలవాలి? అయినా కూడా పిలవద్దని చెప్తున్నాడు దేవుడు. అయినా కూడా నీకు నాకేం చెప్తున్నాడు? వాడు భయంకరమైన పాపంలోనే ఉండని. నువ్వు వ్యర్థుడా అనొద్దు, ద్రోహి అనొద్దు, ద్రోహులారా అనొద్దు. నీ నోట కాని మాట రావడానికి నువ్వు లోకస్తుడో కాదు, నువ్వు ఆత్మీయుడు, నువ్వు ఆత్మ సంబంధివి. నీ నోట కాని మాట రావద్దు. వాడు ఎటువంటి వాడైనా, నీకు నష్టాన్ని కలిగించేవాడైనా, నీ మీద తిరుగుబాటు చేసేవాడైనా, నీకు అవిధేయత చూపేవాడైనా, నీ మీదకి రాళ్ళెత్తినా, నేను చంపడానికి వచ్చిన నువ్వు కాని మాట మాట్లాడడానికి నువ్వు అతని వంటి వాడివి కాదు. ఏం చెప్తున్నాడు నీకు నాకు? వాడు చేసే క్రియలు అట్టున్నా, మాట్లాడే మాటలకు నోరు మూసుకొని ఉంటే అది బాగుంటుందా? వాడు మాట్లాడకపోతే ఎట్టా? నోరు మూయించకపోతే ఎట్టా? వద్దు, మనకు తగదు. అది ఆత్మీయులకు, విశ్వాసులకు తగదు. అంత తిరుగుబాటు చేశారట. ఆయన ఆత్మ మీద తిరుగుబాటు చేశారు. ఆయన కోపం వచ్చింది. మళ్ళీ నేను కన్నా అంటరా? కడుపుల కన్నా అంటరా? కన్నారా లేదు? కోపం వచ్చింది ఆయనకు. ఒక మాట అన్నాడు, కానీ ఆ ఒక్క మాట ఆ వాగ్దాన దేశానికి పోకుండా ఆపిందా లేదా? ఒక్క మాట దేవుడు వాగ్దానం చేసిన ఆ ఫలాలను అనుభవించకుండా చేసిందా లేదా? ఆ పాలు తేనెలు పారే ప్రాంతాన్ని చూడకుండా, అందులో అడుగు పెట్టకుండా, అది స్వీకరించకుండా, సేవించకుండా చేసిందా లేదా? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా చేసిందా లేదా? ఆ ఒక్క మాట, కాని మాట, ఒకే ఒక తప్పు. ఏ సహోదరి, సహోదరుడా, ఒక్క మాట చాలు, ఒక్క తప్పు చాలు, ఒక్క పొరపాటు చాలు, దేవుని నుండి నువ్వు ఏది పొందుకోకుండా అడ్డుగా ఉండడానికి అడ్డుబండ. జాగ్రత్త. కనుక లోతు పతనం అవ్వడానికి అన్నీ బాగున్నా కానీ ఆ ఒక్కటే బాలే, అది ప్రధానమైనది. సొదొమ గొమొర్రా ప్రజలు పాపిష్టివారు. ఆ మూలాన అతని కుటుంబము పాడైపోయింది. అతడట అక్కడ బ్రతికినన్ని దినములట నొప్పించుకుంటూ బ్రతికాడట. ఆ భక్తిహీనుల మధ్యలో ఈ నీతిపరుడు తన హృదయాన్ని నొప్పించుకుంటూ బ్రతికాడు. అంటే సమాధానం లేదు, సమాధానం లేదు. నీకు సమాధానం లేకుండా చేస్తున్న ఆ తప్పిదం ఏమిటి? నీ కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తున్న ఆ తప్పేమిటి? ఆ పొరపాటు ఏమిటి? పరీక్షించుకో, విడిచిపెట్టు. అది క్షేమం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చెడ్డ స్నేహం చాలు, ఒక చెడ్డ వ్యక్తితో సావాసం చాలు నీ జీవితాన్ని, భవిష్యత్తును పాడు చేయడానికి. అందుకు ఉదాహరణ ఎంతో మంది యవనస్తుల జీవితాలు చెడ్డ స్నేహం బట్టి తల్లిదండ్రుల కన్నా కలలను, వారి మీద ఉంచుకున్న ఆశలను అన్నీ కూడా వారు పటాపంచలు చేస్తున్నారు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండా ఒక్క చెడ్డ స్నేహం పాడు చేస్తుంది. అన్ని విషయాల్లో బ్రిలియంటే,
అన్ని విషయాల్లో మంచివాడే, మంచిదే. కానీ ఒక చెడ్డ స్నేహం, అపవిత్రమైన స్నేహం, ఆ ఒక్కటే అతని భవిష్యత్తులో అతను ఎదగకుండా చేస్తుంది, ఆమెను ఎదగకుండా చేస్తుంది. ఆ ఒక్కటే. ఎన్ని జీవితాలు పతనమైపోతున్నాయి, ఎన్ని జీవితాలు నాశనమైపోతున్నాయి. చెడ్డ స్నేహము, ఒక్క అలవాటు వల్ల. మనకి అన్ని విషయాల్లో బాగుంటాయి. కొంతమంది, ఒక సహోదరి నాతో ఇట్లా చెప్పింది, అన్నా ఈయన అన్ని విషయాల్లో మంచోడన్నా, నేను గద్దిస్తున్నాను ఒక విషయంలో, అన్ని విషయాల్లో బాగుంటాడన్నా, ఈ ఒక్క విషయంలోనే అన్నాను. ఒక్కటే సాయంత్రం అయితే ఇంత పుచ్చుకుంటాడు. ఆ మంచోడినా, చాలా మంచోడు, మంచిగా చూసుకుంటాడు. ఆ ఒక్కటి చాలమ్మా దేవుడు నీ గృహంలో నివసించకపోవడానికి, దేవుని దగ్గర ఉండి ఆశీర్వాదాలు రాకుండా, సమాధానం రాకుండా చేయడానికి. ఆ ఒక్కటి చాలు, ఒక్కటి చాలు. ఇక్కడ లోతు పతనం కావడానికి ప్రేమ దేవుని బిడ్డరా ఇదొక కారణము. రెండవ కారణం చూద్దాం. 10వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. ఇక్కడ మరొక మాట ఏమిటంటే, ఆ ప్రాంతాన్ని చూశాడు. అబ్రహాము కోరుకో, నీకు ఇష్టం వచ్చింది అన్నాడు. చూశాడు, ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. కోరుకోవడానికి కారణం ఏంటో మనం చూస్తున్నాం. అది చాలా పచ్చగా ఉంది, సారవంతమైనది, అతను నివసించడానికి అనుకూలంగా ఉంది. తన వ్యాపారానికి, అలాగే తన పశువులు మేపుకోవడానికి చాలా బాగుంది. అంటే అనుకూలంగా ఉంది, అది నాకు సౌకర్యవంతంగా ఉంది కనుక దాన్ని కోరుకున్నాను నేను అంటాడు. లోతుని అడిగితే, ఎందుకు కోరుకున్నావయ్యా అంటే, సంసోన్ని అడిగితే ఎందుకయ్యా అమ్మాయిని ఇష్టపడ్డావంటే, తల్లిదండ్రులతో అంటారు, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను తీసుకురండి, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను తీసుకురండి. తీసుకొస్తారా, నేను తీసుకొచ్చుకోను అన్నట్టు చెప్తాడనమాట తల్లిదండ్రులకు సంసోన్. నాకు ఇష్టమైంది, నాకు అనుకూలంగా ఉంది, నాకు సౌకర్యం ఉంది కనుక నేను ఎన్నుకుంటున్నాను, నేను చూజ్ చేసుకుంటున్నాను. దేవుని బిడ్డారా, నువ్వు చూజ్ చేసుకునేది, నువ్వు నిర్ణయించుకునేది, నువ్వు ఎంచుకునేది అది బాగానే ఉంది కావచ్చు, నీ మనసుకు నచ్చింది కావచ్చు, నీకు అనుకూలంగా ఉంది కావచ్చు, నీకు సౌకర్యవంతంగా ఉంది కావచ్చు, నీ కన్నులకు అది ఇంపుగా ఉంది కావచ్చు. అని దాని మూలంగా ప్రమాదం ఉంది తెలుసా? ప్రమాదం ఉంది తెలుసా? అతని కన్నులకు అది బాగా ఇంపుగా కనబడి దాన్ని అతడు ఏర్పరచుకొని నివసించాడు. ఎంతసేపు అది, ఎంతకాలం అది? 13వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకే. అక్కడ కుటుంబం మొత్తం పతనమైందా లేదా? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. సంఖ్యాకాండం 32వ అధ్యాయానికి నాతో రండి. 32వ అధ్యాయం దగ్గరికి సంఖ్యాకాండం. ఇప్పుడు కనబడుతుందంతా నీ కన్నులకు బాగా కనబడుతుంది కావచ్చు. నా ఇంటర్లో కొన్ని మాటలు, ఇంగ్లీష్ పదాలు మేము బాగా ఏం చేశామంటే మాట్లాడేది కొంతమంది సవాళ్ళతో. ఏంటంటే కొన్ని దాంట్లో ఎవ్రీ డాగ్ యాజ్ ఎ డే, ప్రతి కుక్కకో రోజు వస్తుంది అని చెప్పేసి, కొన్ని హౌస్ వెస్టింగ్ ఈజ్ నాట్ ఫెస్టివల్ అని చెప్పేది, ఇళ్ళకగానే పండగ కాదు అని చెప్పేసేది. ఇంకొన్ని ఆల్ ద గెటర్స్ నాట్ గోల్డ్, ఆల్ ద గెటర్స్ నాట్ గోల్డ్ అంటే మెరిసేదంతా బంగారం కాదు. ఈ పదాలు వాడేదనమాట. నీ కనులకు మెరిసేదంతా బంగారం, కనులకు కనిపించేదంతా క్షేమం కాదు, కనులకు కనిపించేదంతా సవ్యమైనది కాదు. ఇప్పుడు సమకూడినట్టుగా జరుగుతున్నాయి కావచ్చు అన్ని, అవి క్షేమాభివృద్ధి కలగజేయవు. గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, ఎస్బోను, ఏలాలే, షేబాము, నోబో, బేయోను అను స్థలములు అనగా ఇజ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల
మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక చూడండి, మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థంగా ఇమ్మనగా. ఇక్కడ రూబేనీయులు, గాదీయులు అనే రెండు గోత్రముల వారు కనబడుతున్నారు. రూబేనీయులు, గాదీయులు. ఎవరు వీళ్ళు? 12 గోత్రకర్తలలో ఇద్దరు గోత్రకర్తలు. యాకోబుకు 12 మంది పిల్లలు కదా, ఆ 12 మంది పేర్ల మీదనే 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12లో 2 గోత్రాల వాళ్ళు రూబేనీయులు, గాదీయులు. ఈ 2 గోత్రముల వారు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? మొత్తం 12 గోత్రాల వారు ప్రయాణం చేస్తున్నారు. వారు నడిపించేది నాయకుడు ఎవరు? మోషే. ఎక్కడికి నడిపిస్తున్నాడు? వాగ్దానం చేయబడిన దేవుని చేత వాగ్దానం చేయబడిన దేశము కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో అందరూ జయించుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. అక్కడ ఎక్కడ? యోర్దానికి ఇవతల, అది ఎక్కడ? గిలాదు ప్రాంతం. ఆ గిలాదు ప్రాంతం దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరట చూడండి, ఈ యొక్క 2వ వచనంలో, మొదటి వచనం ఎండింగ్ లో, గిలాదు ప్రదేశము మందలకు తగిన స్థలమని తెలుసుకొని, ఆ మందలు నివసించడానికి, మందలు ఇంకా విస్తరించడానికి, వారి వ్యాపారం విస్తరించడానికి అది తగిన స్థలం, అది అనుకూలమైన స్థలం, అది లాభకరమైన స్థలం. ఆ స్థలం వారికి కావాలని చెప్పేసి, ఆ ప్రాంతం కావాలని చెప్పేసి వారు మోషే దగ్గరికి వెళ్ళి మోషే గారండి మమ్మల్ని ఈ యోర్దాను దాటించకుండా ఇక్కడే ఉంచండి, ఇది మాకు మా పశువులకు చాలా ఉపయోగకరంగా ఉంది, ఇక్కడ లాభకరంగా ఉందండి, ఇక్కడ ఉంచండి అని చెప్తే మోషే గద్దిస్తాడు. ఈ పితరులు కూడా ఇట్టా చేశారు, కాదేశ్ లోయలో, ఆ బర్నే లోయలో పోయి అప్పుడు ఇట్టాగే తిరుగుబాటు చేస్తే అందరు కుప్పగూలారు, ఇప్పుడు మీ తరం కూడా ఇట్టా తగలబడిందా అని చెప్పేసి అంటే, అబ్బబ్బో అట్టగనద్దండి అని చెప్పేసి అన్నారు. మరి ఏం చేస్తావు? వీరిని భయపట్టించి వీరు పిరిగివారైపోయి ముందడ వారిని జయించకుండా వెనుదిరిగితే వీరి ఆత్మలకు మీరే కారకులు అవుతారంటే మేము ఏం చేయాలంటే, వారు జయించేదాకైనా వీళ్ళే అంటారు, మేము వారు జయించేదాకా వారితో మేము యుద్ధం చేస్తాం. ఇక్కడ మా పిల్లలు, మా యొక్క భార్యలు కొంత ప్రాకారం నిర్మించుకొని మీతో మేము ప్రయాణం చేస్తాం. మా సహోదరులు ఆ కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకునే వరకు వారితో మేము యుద్ధం చేస్తాం అని మోషేను వారు ఏం చేస్తారంటే సంధాయిస్తారు. మన భాషలో మోషే అంటాడు, ఏదో బాగుంది అని అయిష్టంగానే చెప్తాడు. సర్లే మరని వారికి ఒక నిబంధన పెడతాడు. సరే, ఆ నిబంధన ప్రకారం వెళ్తారు. ఈ రూబేనీలకు, గాదీలకు తోడుగా మరొకరు వస్తారు, మనష్షే గోత్రపు వారు. దాంట్లో సగం మంది మాకు కూడా సహోదరా రూబేనా, కాదు నీకు మాత్రమేనా, మాకు వద్దా, మాకు పాలు లేదా, ఈ నీళ్లు ఈ పచ్చడిదనము మీ పశువులకేనా, మాకొద్దా అంటే రండ్రా అంటాడు. కొంతమంది ఏమో మనుష్య గోత్రంలో సగం మంది ఏమో మేము మా సహోదరులతో 10 గోత్రాలు వారితో ఉంటామని సగం అటుపోతారు. మొత్తం 2.5 గోత్రాలు. ఈ 2.5 గోత్రాలు యోర్దాను నదికి ఇవతల వారు ఈ ప్రాంతాన్ని ఏర్పరచుకుంటారు, రూబేనీయులు, గాదీయులు. ప్రియమైన దేవుని బిడ్డ, కాలము గడిచిపోయింది, సంవత్సరాలు జరిగిపోయాయి. ఏం జరిగిందంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన 8వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆయన అద్దరినున్న గదారేనీయుల దేశం అంటే ప్రేమైన దేవుని బిడ్డ, రాను ఏమైందంటే ఆ గిలాదు దేశం ఏమైందంటే, వీళ్ళు గాదీయులు ఉన్నారు కదా, వారి పేరు మీదుగా మారిపోయింది. గాదీయులు ఉన్నారు కదా, మనం చూసాం కదా, గాదీయులు, రూబేనీయులు, గాదీయులు. ఆ గాదీయుల పేరు మీదుగా మారిపోయింది గదారేనీయుల దేశం అని. తర్వాత ఇంకో దగ్గర గెరాసీనుల దేశం అని కూడా ఉంటుంది, వీరికి సంబంధించింది, వీరి పేరు మీదకెళ్ళే వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంతానికి యేసు ప్రభుల వారు వెళుతున్నారు. ఇది యేసు ప్రభు యొక్క కాలం. మీరు 2000 సంవత్సరాలు వెనకకు రండి నాతో పాటు. ఆయన అద్దరినున్న గదారేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గంలో వెళ్ళలేకపోయాను. అక్కడ ఒక దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. ఆ దెయ్యము మనకు తెలుసు, సేనా దెయ్యము. ఆ దెయ్యాన్ని ప్రభు ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు. చూడండి 31వ వచనం. 30వ వచనం. వారికి దూరమున గొప్ప పందుల మంద
మేయుచుండగా ఆ, ఆ దెయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆ. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఆ. ఇదిగో అది ఆ మంద ఎంతయు ఆ ప్రాపాతము నుండి సముద్రం నుండి సముద్రము- పరిగెత్తుకుని పోయి నీళ్ళల్లో పడి చచ్చెను. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములని దెయ్యములు పట్టిన వారి సంగతి తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతంలో విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఇక్కడ ఎవరైతే ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ దేశం మాకు మా మందలకు అనుకూలంగా ఉంది పశువులకు అని చెప్పేసి ఎవరైతే గాదీలు, రూబేనీలు, మనషి అర్ధగోత్ర వారు కోరుకొని నివసించారో, ఈ ప్రాంతము కొన్ని దినాల తర్వాత పశువుల మందలు పోయి ఏ మందలు వచ్చాయి? పందుల మందలు వచ్చాయి. ఇప్పుడు పశువులు మేపడానికి అనుకూలంగా లేవు, పందులు మేపడానికి అనుకూలంగా ఉన్నాయి. అంటే అప్పుడు చూస్తే పశువులు మా మా మందలు మేపడానికి భలేగా ఉన్నాయి అని చెప్పేసి అనుకూలంగా తగినట్లుగా ఉన్నాయి అనుకున్నారు. ఇప్పుడు దేనికి తగినట్టుగా ఉన్నాయి? పందులకు తగినట్లుగా ఉన్నాయి. అప్పుడు వారి కనులు వారి మోసం. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగానండి. ఈ యోర్దాను యువతల ఉండడము ప్రభుకి ఇష్టమా? ప్రభు సెలవిచ్చాడా? ప్రభు ఏంటి వాగ్దానం చేసింది చెప్పు? కనాను దేశాన్ని మీకు స్వాస్థంగా ఇస్తానన్నాడు. అరే, ప్రభు చెప్పింది తీసుకోవాలి కానీ మీరు సొంతంగా కోరుకోవడం ఏంటిది? అంటే ప్రభు ఇచ్చేది అనుకూలంగా ఉండదా? ప్రభు ఇచ్చేది అనుకూలంగా ఉండదా? నువ్వు కోరుకునేది నీకు అనుకూలంగా ఉంటుందా? ప్రభు ఇచ్చింది నీ జీవితానికి తగినంగా ఉండదా? నీ కుటుంబానికి తగినట్టుగా ఉండదా? నువ్వు కోరుకునేదే నీకు తగినట్టుగా ఉంటుందా? అది దేవుని చిత్తానికి విరోధం. దేవుని చిత్తము కాదనకుండా ప్రేమైన దేవుని యోర్దాను దాటి వెళ్ళాలి వీళ్ళు, కానీ యోర్దాను యువతలే ఉన్నారు. యోర్దాను దాటగా యోర్దాను యువతలే ఉండి వారి మనసుకు వచ్చినట్లుగా, వారి వ్యాపారాలకు తగినట్లుగా వారు చూసుకున్నారు తప్ప దేవుని చిత్తాన్ని వారు చూడలేకపోయారు. ఇది దేవుని చిత్తానికి తగిందేనా? మాకు తగింది, మా మందలకు తగింది, మా వ్యాపారానికి తగింది. నువ్వంతే కదా అమ్మా, నువ్వంతే కదా. నీ మనసుకు తగింది, నీకు అనుకూలంగా ఉంది, నా వ్యాపారానికి తగినట్టుకున్నది. ఇది దేవుని చిత్తమా కాదని చూడవు. ఇందులో దేవుని చిత్తం ఉందా లేదా అవసరం లేదు. నాకు తగినట్టుగా ఉండాలి, నా జేబు నిండేటట్టుగా ఉండాలి, నా మనస్సు సంతోషించేటట్టుగా ఉండాలి, నా కుటుంబానికి సమృద్ధి వచ్చేటట్టు ఉండాలి. అది ఎట్టాగున్నా పర్లేదు, అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నా పర్లేదు, అది దేవుడు కోరుకున్నది కాకపోయినా పర్లేదు, దేవునికి అయిష్టమైనా పర్లేదు, నాకు మాత్రం నేను కోరుకున్నది కావాలి. అంతే కదా నీ ఉద్దేశం? గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు కనబడుతుంది సవ్యంగానే క్షేమంగా అనిపిస్తుంది కావచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత, కొన్ని దినాలు గడిచిన తర్వాత కావచ్చు, అవి నీకు అపాయం తీసుకొస్తాయి. లోతుది ఇదే. అతడికి అప్పటికి క్షేమంగా ఉంది, బాగుంది అనుకున్నాడు. సేమ్ ఈ యొక్క గాదీలు, ఈ యొక్క రూబేలు, మనిషి అర్ధగోత్ర వారు చేసిన మిస్టేక్ ఎక్కడదంటే లోతు చేసిన మిస్టేకే. అట్లాంటిదే సేమ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. ఇప్పుడు బాగుంది, మా మందలకు బాగుంది అన్నారు, కానీ లాస్ట్కు పశువుల మందలు పోయి పందుల మందలు వచ్చాయి. పందులు ప్రభుకి ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? అసహ్యం ఇజ్రాయేలుకు. పందులు మోపడము ఇజ్రాయేలు ఎవరు సూచన? గొర్రెలు కాస్తులు. అబ్రహాము, వీళ్ళు, యాకోబు, వీళ్ళందరూ కూడా గొర్రెలు మేపరు. చూసాం కదా, గొర్రెలు పశువులు అన్ని కూడా కలిగి ఉన్నాయి. బహుధనవంతుడు అబ్రహాం అని చెప్పేసి మనం చూసాం కదా 13వ అధ్యాయంలో. కానీ వాళ్ళకి పందులు కాదు, ఇక్కడ పోతుంటే పందులు వచ్చాయి. ఒక విషయం చూడండి, ఈ ప్రజలట ఆ ప్రభు అట పందులలోకి వెళ్ళి వాటి చచ్చిపోతే అవన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి. ప్రభుని ఏం చేశారు వీళ్ళు? 34వ వచనం చదవండి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. నీ జీవితంలో ఇదే ఉంది కదా సహోదరా. ప్రభు వద్దు నా జీవితంలో, నువ్వు ఉండద్దు. నువ్వు ఉంటే పందుల వల్ల వచ్చే ఆదాయం ఎక్కడ? పందులు ఉండాలి కానీ ప్రభు ఉండద్దు మా పట్టణములో. పందులు ఉండాలి, ప్రభు ఉండదు మా గృహాలలో. పందులు ఉండాలి మా జీవితాలలో, ప్రభు ఉండద్దు. నువ్వు వెళ్ళిపో. ప్రభు నిలగొట్టే జీవితాలు లేవు అవి, చెప్పండి.
తాత్కాలికమైన భౌతికమైన వాటి విషయంలో ప్రేమ దేవుని బిడ్డరా ప్రభువును దూరం చేస్తున్నారు. ప్రభువును హృదయంలో ఉంచవలసింది పోయి ప్రభువును బయటికి నెట్టేసి హృదయము ధనంతో నింపుకుంటున్నారు, అపవిత్రతతో నింపుకుంటున్నారు. హృదయంలో దేవునికి చోటు, గృహంలో దేవునికి చోటుకి వెళ్ళడానికి బదులుగా పాపానికి చోటిస్తున్నారు, తాత్కాలికమైన వాటికి చోటిస్తున్నారు. ఈ ప్రజల వలె ఉన్నారు కొందరు. నువ్వు లేవు, నీ హృదయంలో ప్రభువే ఉన్నాడు, నీ గృహంలో ప్రభువే ఉన్నాడు. నువ్వు ప్రభువుని తప్ప ఇంకేది కోరుకోవు. ఈ లోకం నాకు చి చి చి, ఈ లోక భాషలు చి, ఈ దురాశలు చి, ఈ అపవిత్రమైన కోరికలు చి చీచి అనుకుంటూనే ప్రభుని. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట చాలా బాగుంది, కంటికి బాగుంది, అన్నీ కూడా సమకూరుతున్నాయి అనుకున్నారు. కానీ ఏమైంది? చివరికి నష్టాన్ని కలుక్కున్నారు. ఇది ప్రభు చిత్తము కాదు. ఇక్కడ లోతు కూడా ప్రభు చిత్తం ఎరగలేదు. అతనికి బాగుంది, అతనికి తగినట్లుగా ఉంది, తన మందలకు తగినట్టుగా ఉంది, తన వ్యాపారానికి, తన కుటుంబం నివసించడానికి తగినట్లుగా ఉంది అనుకున్నాడు. కానీ ప్రభు తగినట్టుకుందా? ప్రభు చిత్తానికి తగినట్టుకుందా? నీ బ్రతుకు వాక్యానికి తగినట్టుకుందా? నీకు తగినట్లుగా నువ్వు చూసుకుంటున్నావు. ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే ప్రమాదం సుమా. ఒక ఉదాహరణ చెప్తాను, ఈ ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒకే ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక సందర్భం ఉంది. అపోస్తులైన పౌలు యేసుక్రీస్తు వారిని యేసే క్రీస్తు అని, ఆయన ద్వారానే నిత్య జీవమని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ప్రకటిస్తున్న దినాలు. అయితే యెరూషలేములో యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ సదుకాయలు కలిసి తమ మతానికి ఇతడు నష్టం కలుగజేస్తున్నాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి రోమా ప్రభుత్వానికి అప్పగించారు. రోమా ప్రభుత్వం అతన్ని తీర్పు తీర్చడానికి ప్రేమ దేవుని బిడ్డలారా నానా చోట్ల తిప్పుతుంది. చివరికి అతడు కైసరు యొద్ద నేను చెప్పదలుచుకుని ఉన్నాను అని చెప్తే అతన్ని కైసరు దగ్గరికి పంపిస్తూ ఉంటారు. అతడు ప్రయాణం వెళ్తూ ఉంటారు అక్కడికి. దేని మీద ప్రయాణం చేస్తారు వాళ్ళు తెలీదా? విమానం లేదు అప్పుడు. దేని మీద? చూడండి, అపోస్తల కార్యము 27వ అధ్యాయము 1వ వచనం చదుదాం. అది 10వ వచనం చదుదాం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించింది. ఇప్పుడు ఓడలో ప్రయాణం చేస్తున్నారు కొంతమంది ఖైదీలు, అలాగే పౌలు, శతాధిపతి, ప్రేమ దేవుని బిడ్డారా సైనికులు, వీరందరూ కూడా ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు వస్తున్నాయి. తుఫాను రేగుతుంది సముద్రం మీద. అది పౌలు చూసి, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకు మాత్రమే కాక మన ప్రాణంలో కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించాడు. ఈ ప్రయాణము ప్రమాదంగా మారబోతుంది, మన ప్రయాణము ప్రమాదంగా ఉండబోతుంది, మన ప్రయాణము మనం చేయబోతున్న ప్రయాణం మన ప్రాణానికి నష్టం తీసుకురాబోతుంది. కనుక దయచేసి ఈ యొక్క ప్రయాణాన్ని మనం ఆపేద్దాం, ఈ ప్రయాణాన్ని ఆపేద్దాం అని చెప్తారు. దేవుని బిడ్డలారా చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణించే వ్యక్తి ప్రమాదంలో పడిపోతాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఈ ప్రయాణం వ్యతిరేకంగా ఉంది, ప్రకృతికి వ్యతిరేకంగా కనబడుతుంది, ఖచ్చితంగా దీనివల్ల మన ప్రాణాలకు నష్టం. సరుకులు మాత్రమే కాదు, ప్రాణాలకు కూడా నష్టం. ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాడు. అమ్మా, ప్రతి వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు ఈ లోకంలో. జీవమునక, మరణమునక, పరలోకమునక, పాతాళమునక, ఆశీర్వాదం వైపుగా లేకపోతే శాపం వైపు ప్రయాణం చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి ప్రయాణంలోనే ఉన్నాడు. నువ్వు ఏ ప్రయాణంలో ఉన్నావో నువ్వే నిశ్చయించుకో. నువ్వు పరమునకు వెళ్ళే ప్రయాణం చేస్తున్నావా, పాతాళానికి వెళ్ళే ప్రయాణం చేస్తున్నావా, జీవానికి వెళ్ళేదా, మరణానికి వెళ్ళేదా? ఆ ప్రయాణంలో ఉన్నావు, ఏదో ఒక ప్రయాణంలో ఉన్నాడు ప్రతి వ్యక్తి. నీవు చేసే ప్రయాణము అది దైవ చిత్తానుసారమైనదైతే అది నీకు మేలు.
అది దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటైతే అది నీకు కీడు నష్టాన్ని కలగజేస్తుంది. ప్రతి వ్యక్తి యొక్క ప్రయాణం. అందుకే నీ ప్రయాణము నీకు మేలు చేస్తుందా, నష్టాన్ని చేస్తుందా, నీ ప్రాణానికి కీడు కలగజేస్తుందా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రభువు అంటున్నాడు, మనం చేస్తున్న ప్రయాణం వల్ల సరుకులకు మాత్రమే కాదయ్యా, మన ప్రాణాలకు కూడా నష్టం కలగబోయినట్టు నాకు తెలుస్తుందని హెచ్చరించాడు. కానీ అక్కడ ఉన్నవారు కొంతమంది చూడండి ఏమన్నారు, 11వ వచనం. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చూడండి, శతాధిపతి అట పౌలు చెప్పినది నమ్మక, నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెనట. అందులో శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి ఒక డిఎస్పీ రేంజ్ ఆఫీసర్ అన్నమాట, పోలీస్ ఆఫీసర్. శతాధిపతి 100 మంది మీద అధిపతి. ఇప్పుడు ఖైదీలను తీసుకెళ్లి ఒక పౌలు మాత్రమే కాదు, అతనితో పాటు చాలా మంది ఖైదీలు ఉన్నారు. వారందరినీ కూడా తీసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా కైసర్ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ ప్రయాణమేమో ప్రమాదంగా ఉందని పౌలు చెప్తే, ఒక ఖైదీకి పౌలు చెప్తే ఈ శతాధిపతి ఏం చేశాడు? నావికుడు చెప్పిందట, ఓడ యజమానుడు చెప్పిందే నమ్మాడట. నావికుడు ఏం చెప్పాడు? అయ్యా, ఇట్లాంటి వానలు తుఫాన్లు ఎన్నో చూసాం. నావికుడు అంటే ఆ ఓడ నడిపించేవాడు. అలాగే ఓడ యజమానుడు, ఆ ఓడ యజమానుడు ఇద్దరు కూడా ఇట్లాంటి ఎన్నో ఎదుర్కొన్నానని నావికుడు చెప్పాడు. ఈయనేం చెప్పాడు? ఓడ యజమానుడు, నువ్వు పోనివయ్యా, మావాడి కంటే అన్ని తెలుసు, ఇట్లాంటి మేము కూడా చూసాం అని. ఇక్కడ నావికుడు ఎవరు? నడిపించేవాడు అతడు. అతని యొక్క అనుభవం కలిగిన వ్యక్తి. యజమానుడు అధికారం కలిగిన వ్యక్తి ఆ ఓడ మీద. కనుక ఈ శతాధిపతి అధికార స్వరం విన్నాడు, తరువాత అనుభవ స్వరం విన్నాడు. కానీ ఆత్మీని స్వరం విన్నాడా? అమ్మా గుర్తుపెట్టుకో, ఆత్మీయుడు చెప్తున్నాడు, నీకు నీ కుటుంబానికి నష్టం కలుగుతుంది నువ్వు చేసే ప్రయాణం, నువ్వు వెళ్ళే ఒంటెద్దు పోకట, నీ ప్రవర్తన నష్టం కలగజేస్తున్నాను. నీ అనుభవం ఏమో చెప్తాది, అధికారంతో ఉన్న వారు చెప్తారు, ఆ స్వరాలను ఏం చెప్తా, ఏం కాదు, ఎంతో మేలు ఉండాలి, అన్ని రంగాలలో మీరు ఆరితేరుండాలి అని ఆ అధికార స్వరము, అనుభవ స్వరాలు వినబడతాయి. కానీ మనుషులు దేనికి ఎక్కువ విలువిస్తారు? ఆత్మీయుని స్వరానికి విలువిస్తారా? ఒక ఆత్మీయుడు, వద్దయ్యా, నష్టం ఉందయ్యా, నువ్వు వెళ్ళే ఆ యొక్క ప్రయాణంలో, నువ్వు వెళ్ళే ఆ మార్గంలో పురులున్నాయి, గోతులున్నాయి, సాతాను శోధనలున్నాయి, వద్దు, మనకు మార్గం మళ్లించుకో అని చెప్తే వింటారా? ఏమైతుంది? ఏం కాదు, మేము వెళ్ళలేదా, మాకు తెలియలేదా, మేము చేయలేదా, అన్ని చేశాం. ఇలాంటి అనుభవ స్వరాలు, అధికారంతో ఉన్న స్వరాలకు ఎక్కువగా మానవులు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంతకీ నువ్వైతే ఏ స్వరానికి ఇస్తావు? ఒక ఖైదీ, అందులో మామూలు వ్యక్తి, ఆత్మీయుడే, అతని దృష్టికి అతడు ఒక ఖైదీ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అధికారం గల వ్యక్తి ఉన్నాడు, అనుభవం గల వ్యక్తి ఉన్నాడు. ఒక ఖైదీ చెప్పిన మాటలు వింటారా? అధికారంలో ఉన్న వ్యక్తి మాట చెప్తుంటాడా? అనుభవంలో ఉన్న వ్యక్తి మాట చెప్తుంటారా? నా మాటలు అర్థమైనా అక్క? అర్థమైనయా? ఒక ఖైదీ, అతడు ఆత్మీయుడు. ఖైదీ అంటే ఎట్లుంటుంది? ఏ చూపుతో చూస్తారు? చులకన చూపుతో చూస్తారు. కానీ అతడు ఆత్మీయుడు. అధికారం కలిగిన వ్యక్తి చెబుతున్నాడు, అనుభవం గల వ్యక్తి చెప్తున్నాడు, ఇక్కడ ఖైదీ ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ఈ ఖైదీ చెప్తున్నాడు. ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ఈ ఇద్దరు ఒకే తిరిగి చెప్తున్నారు. మీరు ఎవరు మాట వింటారు? ఓపెన్గా అంటే ఏం కాదు, అబ్బో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పుడు మాటలు వినలే, మేము ఎవ్వరు మాటలు వినలేదు, మాకు మేమే దేవుని స్వరం తప్ప ఇంక ఏ స్వరం వినం అట్టున్నారు మీరు. చెప్పండి అమ్మ, ఎవరు మాట వింటారు? ఎందుకు? అధికారం కలిగిన వ్యక్తికి అన్నీ తెలుసు, అనుభవంలో ఉన్న వ్యక్తి కూడా అన్నీ దాటి వచ్చాడు. ఆయన ఏజ్లో పెద్దోడు, ఈయన చిన్నోడు, ఖైదీ. ఈడు చెప్పే మాటలు మేము ఎందుకు వింటాం? అంతే కదా, చాలా మంది కూడా అట్టాగే అనుకుంటారు. దేవుని బిడ్డారా, కానీ దాన్ని బట్టి వారు ప్రయాణం చేశారట. ఆ రెండు స్వరాలు విని, ఆ అనుభవ స్వరం, అధికార స్వరం విని ప్రయాణం కొనసాగించారు. ఖైదీ ఆత్మీయుడైన ఆ యొక్క స్వరాన్ని వినకుండా వీరు ప్రయాణం చేశారు. ప్రయాణం చేస్తే చూడండి, అది ఎంతసేపు?
13వ వచనం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా ఆ, వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. ఇప్పుడు చూడు, ఇప్పుడు వీరు పౌలు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు. పౌలు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా నావికుడు ఓడ యజమానుడు చెప్పిన దిక్కే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు వారికట ఇవన్నీ చూసినప్పుడు, అక్కడ పరిస్థితి చూసినప్పుడు, అదంతా తుఫాన్ లేకుండా ఆ ముందుకు ప్రయాణం కొనసాగుతుంటే వీళ్ళు ఏమనుకున్నారట, సమకూడి వారి తమ ఆలోచన సమకూడినదని తలంచి, సమకూడాయి, మన ఆలోచనలే సక్సెస్ అయ్యాయి, మన ఆలోచనలు నెరవేర్చబడ్డాయి. ఈయన ఆలోచన సరైనది కాదు, మన ఆలోచనే సమకూడింది, మన ఆలోచనే సరైనది అని అనుకున్నారు. ఎంతసేపు వారి ఆలోచన సమకూడున్నాయి. కొంచెం సేపైన తర్వాత ఏం జరిగింది? ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరేను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. ఎంతసేపు? కొన్ని దినాలే, కొన్ని క్షణాలే. ఇప్పుడు నీకు సమకూడింది, క్షేమంగా ఉంది, బాగుంది అని అనుకొని ప్రయాణం చేస్తున్నావు కదా ఆ దిశకు, అది కొన్ని దినాలే, అవి కొన్ని నెలలే, కొన్ని సంవత్సరాలే. గుర్తుపెట్టుకో, తర్వాత ఏం జరుగుతుంది? కొట్టుకొని పోయే పరిస్థితి, గాలికి నిలబడలేని పరిస్థితి. గాలి అంటే ఒక తుఫాన్ వస్తుంది, ఒక శ్రమ వస్తుంది, ఒక శోధన వస్తుంది, నిలబడలేవు. నువ్వు ఇప్పుడు తలంచిన తలంపులు, ఆలోచనలు అన్ని సమకుడిగా క్షేమంగా బాగున్నాయని అనుకోవచ్చు. ఆ మోయాబు దేశంలోకి వెళ్ళిన ఆమె కూడా 10 సంవత్సరాలు బాగుంది అనుకుంది, అన్ని పోగొట్టుకుంది. వీరు కూడా బాగుంది అనుకున్నారు. లోతు బాగుంది అనుకున్నాడు, వీరు బాగుంది అనుకున్నారు, ఈ అధికారులు వీళ్ళందరూ కూడా. కానీ గాలి చేత కొట్టుకొని పోయే పరిస్థితులు వస్తాయి. అకస్మాత్తుగా గాలి వీచింది, అకస్మాత్తుగా. ఎట్టాగొచ్చిందట? అకస్మాత్తుగా. నీ జీవితంలో తుఫాన్ వస్తుంది, శ్రమ అనేది, శోధన అనేది ఎట్టా చెప్పి రాదు, చెప్పొస్తుందా నీకు? అకస్మాత్తుగా వస్తుంది. అప్పుడు నిలబడతావా? కొట్టుకొని పోతావా? ఒకరోజు వస్తుంది, ఇప్పుడు బాగుంది, ఈ వ్యాపారం బాగుంది, వీరితో సహవాసం బాగుంది, వీరితో స్నేహాలు బాగున్నాయి, నేనున్న ప్రదేశం బాగుంది, నా ఆలోచనలు సమకూడాయి, క్షేమంగా ఉందని అనుకుంటున్నావు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు ప్రమాదం వాటిల్లుతుంది. అప్పుడు నిలబడతావా? కొట్టుకొని పోతావా? దీని గురించి ప్రభు ఒకసారి చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. నా మాట విని దాని చొప్పున జరిగించేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. నా మాట విని అలాగా చెయ్యని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. గాలి వీచెను, వర్షం వచ్చెను, తుఫాను రేగను, వరదొచ్చింది, ఆ ఇంటిని కొట్టింది, ఇసుక మీద నీళ్ళు కొట్టుకొని పోయింది, దాని పాట గొప్పది. బండ మీద నీళ్ళు నిలిచింది. వస్తుంది ఒకరోజు, వరదొచ్చే సమయం ఉంది, గాలి తుఫాన్ వచ్చే సమయం ఉంది. ఆ రోజు నీ పనితనం ఏంటో తెలుస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు కట్టిన నీ గృహము నిలిచుంటాదో లేదో తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఇసుక మీద కట్టుకుంటున్నావా నీ ఆత్మీయ జీవితాన్ని? బండ మీద కట్టుకుంటున్నావా? బండ మీద కట్టుకుంటే ఏ ప్రమాదం లేదు, ఏ గాలి రాని, ఏ తుఫాను రాని, ఏ వరద రాని ఏం కదిలించలేదు. ఇసుక మీద కట్టుకున్నావా? తుఫాన్లో గాలి వానకు నిలవదు, కొట్టుకొని పోతాది, దాని పాటు గొప్పదన్నాడు. బండ మీద కట్టుకోవాలంటే ఏం చేయాలి? బాగా తవ్వి కంకర రౌతులు వేసి ఈ కట్టాలా, మంచి మేస్త్రి తీసుకురావాలా, ఏం చేయాలమ్మా? అక్కడుంది వాక్యం విని దాని ప్రకారం చేస్తే, ఆ వాక్యమును గైకొంటే, వాక్యం వింటారు, అందరు వింటారు. ప్రభువు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీదకి వెళ్ళి కొండ మీద ప్రసంగం చేశాడు. ఇది చాలా గొప్ప ప్రసంగం. 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఇది కొండ మీద ప్రసంగం అంటారు. ఈ కొండ మీద ప్రసంగంలో చాలా జీవిత సత్యాలు చెప్పాడు, అనేకమైన శ్రేష్ఠ విషయాలు. ఇవి ఇప్పటికీ అనేకులను, గొప్ప గొప్ప వారిని, ప్రముఖులను కదిలిస్తున్న మాటలు అవి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
అనేక విషయాలు పరసంబంధమైన చెప్పిన తర్వాత ఈ జనులు ఎక్కడ మరిచిపోతారో అని చెప్పేసి ఒక్క చిన్న ఉపమానం చెప్పాడు. ఇదే బండ మీద ఇసుక మీద కట్టడం, ఎక్కడ మర్చిపోతారని చెప్పేసి. చివరికి మీ అంతా జీవితం ఎట్లా అంటే, మీరు విన్నయన్నీ కూడా ఆ 5-6 అధ్యాయాలలో మీరు విన్నారు కదా, ఆ విన్నయన్నీ కూడా విని విడిచిపెట్టినట్లయితే ఇసుక మీద కట్టుకొని ఉంటావు, విని దాని ప్రకారం చేస్తే బండ మీద కట్టుకొని ఉంటావు అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు, విని విడిచిపెడితే ఇసుక మీద కట్టుకుంటావు, వాక్య ప్రకారం జీవిస్తే నీ జీవితాన్ని బండ మీద కట్టుకుంటావు. అది చెప్పాడు. వాక్యం విని దాని ప్రకారం చేయాలి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్లకు అంత సమకుడి క్షేమంగా ఉందని చెప్పేసి వీళ్ళు తలంచినట్లే, గాదీలు రూబేలు తలంచినట్లే లోతు కూడా తలంచాడు. అది బాగే ఉంది అనుకున్నాడు. చివరికి ఈ ముగ్గురు కూడా నష్టాల పాలయ్యారు. ఈ 3 సందర్భాలు కూడా. మరి ఈరోజు నీ కంటికి బాగుందని, నీకు బాగుందని, అనుకూలంగా ఉందని, నీ వ్యాపారానికి, నీ పిల్లలకు, నీకు ఇది అనుకూలంగా ఉంది, బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మాకు తగినట్లుగా ఉంది అని తలంచి దేవుని చిత్తానికి విరోధంగా నువ్వు ప్రయాణం చేస్తే, అది దేవుని చిత్తమా కాదా అని ఎరగకుండా నువ్వు విరోధంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా వీరు నష్టపోయినట్లే నువ్వు నష్టపోతావు. వీరు కొట్టుకొని పోయినట్టే ఒక శ్రమకు నువ్వు కొట్టుకొని పోతావు. అట్లా జరగద్దు అనంటే అబ్రాహాములాగా మనం మంచి నిర్ణయం తీసుకొని ప్రభు చెప్పినట్లుగా వాక్యానుసరంగా జీవించి బండ మీద ఇల్లు కట్టుకొని పోలి ఉండాలి. ఇక్కడ లోతు పతనం అవ్వడానికి కారణం కూడా ఇదొకటి. అంటే ఈరోజు క్షేమంగా కనబడుతుంది, నీ కంటికి అంతా కూడా బాగా అనిపిస్తుంది. జాగ్రత్త సుమా, దేవుని చిత్తమా కాదా ఒకసారి తెలుసుకో. నువ్వు చేస్తున్న పని అది దేవునికి మహిమ తెస్తుందా, అది దేవుని చిత్తానుసరమేనా, అది వాక్యానుసరమైనదేనా, నువ్వు వెళుతున్న ప్రయాణం, నువ్వు చేస్తున్న పని, నువ్వు ఉంటున్న ప్రదేశం అన్నీ కూడా అవి దేవుని చిత్తమా కాదా ఎరిగి దాని ప్రకారం చేపడదాం. ప్రార్థన చేసుకుందాం.